సముద్రంలోకి వృధాగా పోయేటువంటి నీటిని తీసుకుంటున్నామని ఏపీ మంత్రి లోకేష్ అంటున్నారు. అయితే నికర మిగులు వరద జలాల గురించి తెలుసుకుని మాట్లాడాలని మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. వరద జలాల లభ్యత, ప్రాజెక్టుల నీటి వినియోగం పూర్తయిన తర్వాత వరద జలాలు లెక్కలోకి వస్తాయన్నారు. మన సముద్రంలోకి పోయే జలాల్ని మేము లిఫ్ట్ చేసి మేము పెట్టుకున్నాం అంటే కావాలని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి తెలుగు వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. నీళ్ళ కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. సముద్రంలోకి పోయే నీళ్ళు నేను ఆపుతున్నా స్వామి, లిటరలీ సముద్రంలోకి వెళ్ళే నీళ్ళు నేను ఆపుతున్నా. వాట్ ఈస్ దర్ ప్రాబ్లం? వాళ్ళ నీళ్ళు, ఎవరి నీళ్ళు నేను దోచుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ గారు బంకచర్ల మీద మేమేదో వరద నీళ్ళు తీసుకుపోతుంటే ఎందుకు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టమని అడుగుతా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నా, నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాల గురించి కొంత ముందు తెలుసుకోండి. వరద జలాల లభ్యత, ఈ ప్రాజెక్టులన్నీ పైన ఉండబడేటువంటి ప్రాజెక్టులు, ఆ నీటి వినియోగం పూర్తి అయిన తర్వాత వరద జలాల లెక్కకు వస్తుంది. అది తెలియకుండా ప్రజలను మభ్యపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసే విధంగా ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితి ఇది. తెలంగాణ ప్రజలకు సంబంధించిన హక్కు ఆనాడు ట్రిబ్యునల్స్, కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం చేసిన ప్రకారంగా మా నీటిని ఒక చుక్క కూడా వదిలిపెట్టుకోలేము.